సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, వీరిద్దరి మధ్య నెలకొన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు దక్షిణాదిలో సంచలనంగా మారాయి. రాష్ట్రాల సరిహద్దులు దాటి దక్షిణాది రాజకీయాలను కుదిపేస్తున్న హాట్ టాపిక్ కావేరీ జల వివాదం. దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి ఈ నీటి పంచాయతీ ఇప్పుడు మరొకసారి బగ్గుమంది. తమిళనాడుకు నీళ్లు వదలాల్సిందేనంటూ వచ్చిన ఆదేశాలు కర్ణాటకలో అగ్నిగుండాన్ని రాజేశాయి. ఇప్పుడు ఈ ఉద్రిక్తతల నడుమ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్తో జరగవలసినటువంటి కీలక సమావేశాన్ని కర్ణాటక ప్రభుత్వము సంచలన నిర్ణయంతో ఇప్పుడు రద్దు చేసుకుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, సినిమాలపైన దీని ప్రభావం ఏంటి, పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ నీటి పంపకాల గొడవ కొత్తేమీ కాదు. అయితే తాజాగా ఈ వివాదం మళ్ళీ రాజుకోవడానికి అసలు కారణం కావేరీ వాటర్ రెగ్యులారిటీ అథారిటీ ఇచ్చినటువంటి ఆదేశాలే. తమిళనాడుకు రాబోయే 15 రోజుల పాటు రోజుకు 3500 క్యూసెక్ల చొప్పున నీటిని విడుదల చేయాలని కర్ణాటకను సిడబ్ల్యూఆర్ఏ ఆదేశించింది. వాస్తవానికి తమిళనాడు ప్రభుత్వం రోజుకు 7000 క్యూసెక్లు కావాలని కోరినప్పటికీ అథారిటీ దానిని తగ్గించి 3500 క్యూసెక్లకు అంగీకరించింది. కానీ కర్ణాటక మాత్రము తమ రాష్ట్రంలోనే వర్షాలు సరిగ్గా లేవని, నీటి కొరత ఉందని వాదిస్తూ ఈ ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ అథారిటీ ఆ నిర్ణయాన్ని సమర్థించడంతో కర్ణాటకలో నిరసనలు కట్టలు తెంచుకున్నాయి. ఇప్పుడు ఇక ఈ పరిణామాల నేపథ్యంలోనే ఒక పెద్ద రాజకీయ పరిణామం కూడా చోటు చేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఆగస్టు 3న బెంగళూరు రావాల్సి ఉంది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఈ భేటీ చాలా కీలకం అనుకున్నారు. కానీ ఊహించని విధంగా చివరి నిమిషంలో రాష్ట్రంలో వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ పర్యటనను కొద్ది కాలం వాయిదా వేసుకోవాలని తమిళనాడు సీఎం విజయ్ను కర్ణాటక సీఎం డికే శివకుమార్ కోరారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు ముడిపడి ఉన్నందున ప్రశాంత వాతావరణం ఏర్పడిన తర్వాతే కలుద్దామంటూ ఆయన స్పష్టం చేశారు. అలాగే విపక్షాలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కూడా కర్ణాటకలో తలపెట్టిన బంద్ ఆందోళనలను విరమించాలంటూ కూడా డీకే విజ్ఞప్తి చేశారు. ఇక కావేరీ సెగ సినిమా ఇండస్ట్రీ పైన కూడా ఇప్పుడు గట్టిగానే పడింది. కర్ణాటకలో కన్నడిగుల ఆందోళన వేడి తాజాగా తమిళనాడు సీఎం విజయ్ నటించిన సినిమా జననాయకన్ ప్రదర్శనలపైన కూడా పడింది. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా కర్ణాటక వ్యాప్తంగా పలు థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శనలను నిలిపివేశారు. థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా విజయ్ పోస్టర్లు, కటౌట్లను తొలగించి ప్రదర్శనలు ఆపేశారు. నీటి వివాదం రాజకీయాల నుంచి సామాన్యుల రిక్రియేషన్ వరకు ప్రభావం చూపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ వ్యవహారం పైన ఇరు రాష్ట్రాల రాజకీయ పార్టీల మధ్య కూడా మాటల యుద్ధం కూడా తారాస్థాయికి చేరింది. రైతుల ప్రయోజనాలే ముఖ్యమని రెండు రాష్ట్రాల నేతలు చెబుతున్నప్పటికీ కరువు కాలంలో నీటి పంపకాలు ఎప్పుడూ ఒక క్లిష్టమైనటువంటి సమస్యగానే మారుతున్నాయి. గత 3 ఏళ్లుగా వర్షాలు బాగా కురిసి నీటి ఇబ్బంది లేకపోవడంతో గడిచిపోయింది. కానీ ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కావేరీ చిచ్చు మరొకసారి బగ్గుమంటుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, అథారిటీ ఆదేశాల మధ్య నలుగుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇక కావేరీ జల వివాదం మళ్ళీ ఏ విధంగా రాజకీయ మరియు ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారితీస్తుందో, ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటో కూడా, కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.